ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు, సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు, కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం, ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు, ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు, మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష, నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. కన్న కొడుకే అయినా వాణ్ణి అడగాల్సిన 4 అడిగేశానులే అమ్మా. తన్నేమైనా అన్నారా మీరు? తను బాధపడేటట్టు ఏమైనా మాట్లాడారా? నేను పాయిజన్ తీసుకోవడానికి తనకు ఎలాంటి సంబంధం లేదు అసలు. నువ్వేమిటో, నీ ధైర్య సాహసాలేమిటో తెలిసిన వాళ్ళు నువ్వు ఇలా చేసావంటే అసలు మేము నమ్మలేదమ్మా రోజీ. బహుశా నీ మనసును గాయపరిచేట్టు వీడేమైనా అన్నాడేమో, అందుకే నీవి పనికి ఒడిగట్టావనుకుని. ఇందులో మదన్ తప్పేమీ లేదు, అంతా నేను చేసిందే. అన్నీ తెలిసిందానివి ఇలా ఎందుకు చేసావమ్మా? అది నా పర్సనల్ మ్యాటర్ అంకుల్. ఎంత పర్సనల్ మ్యాటర్ అయితే మాత్రం మరీ ఇంత విడ్డూరమా తల్లి? ఏదో మాట అనుకున్నారంటే అందులో కొంత అర్థం ఉంది కానీ మరీ ఇలా ప్రాణాలతో చెలగాటమా? తప్పమ్మా, ఇంకెప్పుడు ఇలా చెయ్యొద్దు. అలా చేసేది చెయ్యంది మదన్ మాట్లాడే మాటల మీద ఆధారపడి ఉంటుంది. అంకుల్, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు కాసేపు బయటికి వెళ్తారా? అలాగేనమ్మా. డాక్టర్ గారు నువ్వెక్కువగా మాట్లాడకూడదని చెప్పారమ్మా. వాళ్ళెప్పుడు అలాగే చెప్తారా ఆంటీ? అయినా వాళ్ళు చెప్పేవని చేస్తూ పోతే జీవితాంతం ఇలాగే పేషెంట్లకు మళ్ళీ బెడ్ మీద పడి ఉండాలి. పార్వతి, నేను కాసేపు కూర్చుంటాను మదన్. నేను కూర్చోబెడతా. నాకు ఇక్కడ కూర్చో మదన్. ఏంటి అలా ఉన్నావు? భయపడ్డావా? భయపడ్డా మరి. నేను తీసుకున్నది డ్రామా విషయమన్నావుగా. అయిపోయిన వాటి గురించి ఇప్పుడెందుకు చెప్పు? మళ్ళీ ఇలాంటి పరిస్థితి ఎదురు కాకూడదని.
ఇలాంటి పరిస్థితి రానిచ్చింది నువ్వు కాదు. నేనిలా చేసేట్టు మాట్లాడింది నువ్వు కాదు. నేనేం మాట్లాడతానో నువ్వు ముందుగానే ఊహించావన్నమాట. ఊహించకపోతే తోడుగా విషయాన్ని ఎందుకు తెచ్చుకుంటాను? ప్రతి చిన్న విషయంలోనూ ఎంతో తెలివిగా ధైర్యంగా ఆలోచించే నువ్వు ఇలాంటి పిరికి పని ఎందుకు చేశావు? ఇది పిరికి పనని ఎందుకు అనుకుంటున్నావు? లేకపోతే పెద్ద సాహసోపేతమైన చర్య అని, దీనికి రేపు పరమవీర చక్ర బిరుదు వస్తుందని అనుకుంటున్నావా? సిల్లీగా మాట్లాడుకో. ఇది సిల్లీ కాదు మదన్, నేను సీరియస్గానే మాట్లాడుతున్నాను. నువ్వు తీసుకుంది నిజమైన విషయమని, పరిస్థితి ప్రమాదకరంగా తయారైందని నేను గమనించకపోతే ఏమై ఉండేది? పిచ్చి మదన్, నీ ప్రాణాలు అడ్డుపెట్టైనా నన్ను బతికించుకుంటావన్న నమ్మకంతోనే నేను ఈ పని చేశాను. ఎస్, తిమ్మిని బద్మిని చేసైనా సరే నువ్వు నన్ను బతికించుకుంటావని నా నమ్మకం. అది నిజమేనని ఇప్పుడు రుజువైంది. ఇందాక అంకుల్ అన్నారే ప్రాణాలతో చెలగాటమని, అదంటే నాకు చాలా ఇష్టం. ఆ ఆట ఏదో నాతోనే ఆడుకున్నాను తప్ప అవతల వాళ్ళతో ఆడుకోలేదు కదా. అది గొప్ప అనుకుంటున్నావా? ఒకవేళ నిజంగా నీ మీద కోపంతో, అహంకారంతో నువ్వేమైపోతే నాకేమని నేను అనుకునుంటే చనిపోయేదాన్ని. రోజీ, అవును మదన్, జీవితాంతం కలిసి కాపురం చేస్తాడని నేను ఆశపడిన వ్యక్తి, నేను వెంటపడి ఎంతో కష్టపడి భర్తగా పొందిన వ్యక్తి నన్ను అసహించుకుంటున్నాడని తెలిసాక, నేనేమైపోయినా పర్వాలేదని తెలిసాక బ్రతకడం ఎందుకు? ఒకవేళ తెగించి మొండిగా బ్రతికినా అది బ్రతుకు అనిపించుకుంటుందా? దానికన్నా చావడం నయం కదా. రోజీ, రోజీ, నీకిష్టమైతే బ్రతకాలనుకున్నాను, నీకిష్టం లేకపోతే చావాలనుకున్నాను. బ్రతుకైనా చావైనా అదేదో నీ సమక్షంలో తేలాలనుకున్నాను. తేల్చేశాను. చూసావా, కోరుకున్నవాడి కౌగిలి ఎంత తీయగా ఉందో. ఈ హాయి, ఈ తీయదనం, ఈ ప్రేమ, ఈ భరోసా, ఇవే మదన్ నీ నుంచి నేను ఆశించింది. నా ఆశలు అడియాసలు చేయవన్న నమ్మకం నాకుంది. నీ నమ్మకం నిజం చేస్తాను రోజీ. నీ మనసు కష్టపెట్టేటట్టు ఇంకెప్పుడు మాట్లాడను, ప్రవర్తించను. ప్రామిస్? జీవితాంతం కలిసిమెలిసి ఉండాలని మనసే ప్రమాణం చేశాక ఇంకా ఇలాంటివి అవసరం అంటావా? సరే, నీ తృప్తి కోసం ప్రామిస్. ఇప్పుడు నాకు ప్రపంచాన్ని జయించినంత సంబరంగా ఉంది తెలుసా? ఐఎమ్ రెడీ. వెరీ నైస్. అవును, చేతిలో కూరగాయలు సంచేది? కూరగాయలు సంచినా? అవునండి. మార్కెట్ నుంచి కూరగాయలు, ఆకూరలు తీసుకురావాలంటే ఎలా? చేత్తో పట్టుకురాలేం కదా. ప్రోగ్రాం మారిపోయిందా? లేదే. మరి మనం ఏదో పార్టీకి వెళ్తున్నామన్నావు. పార్టీకి వెళ్లే గెటప్ ఇదేనా? దీనికే బాగానే ఉందిగా. అయితే నేను కూడా గెటప్ చేంజ్ చేసి అప్పలమ్మలాగా తయారవుతాను. ఆ పార్టీ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసి ఇద్దరం కూరగాయల మార్కెట్కి వెళ్దాం. లేకపోతే ఏమిటండి, మీరేమిటి, మీ స్టేటస్ ఏమిటి? మీరు నా హస్బెండ్ ఎప్పుడయ్యారో అప్పుడే మీ స్టేటస్ మారిపోయింది. ఇప్పుడు మీరు మామూలు మదన్ కాదు, ఇండస్ట్రియలిస్ట్ రోజీ హస్బెండ్, రోజీ గ్రూప్ కంపెనీస్ కి అధిపతి, ఆఫీస్ స్టాఫ్ అందరికి బాస్. ఏమిటో నవ్వు? ఏం లేదు. లేదు, ఏదో ఉంది. ఇప్పుడేంటి, డ్రెస్ మార్చాలి అంతేగా? అవునండి, మార్చేస్తాను. మార్చి నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకుంటున్నారు. అలాగే కానీ జస్ట్ ఎ మినిట్. ఈ డ్రెస్ వేసుకుని చూడండి, అప్పుడు రోజీ హస్బెండ్ మదర్ అనిపిస్తారు. కమాన్ ఫాస్ట్. మళ్ళీ ఏమైంది?
మరీ ఇంత అందంగా కనిపిస్తే ఎలా బాబు? ఎవరి సుందరుడు ఇంత అందంగా ఉన్నాడు అని అమ్మాయిలు ఎవరైనా ఎగిరిసిపోతారేమోనని నా భయం. డ్రెస్ నీకు నచ్చినట్టేనా? ఏ నీకు నచ్చలేదా? నా సంగతిలా పక్కనుంచితే నీకు నచ్చినట్టు కనిపిస్తున్నానా లేదా అనేదే ముఖ్యం. అంటే నాకు నచ్చలేదని కాదు, కాకపోతే అలవాటు లేని వ్యవహారం కదా, కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంది అంతే. ఇలా 1-2 సార్లు డ్రెస్అప్ అయితే అదే అలవాటవుతుంది. చూసారా, భార్య మాట వింటే భర్త ఎంత అందంగా కనిపిస్తాడో. చల చల, ఇప్పటికే మనం లేట్ అయ్యాం, రండి. పార్టీ చాలా గొప్పగా జరిగింది పార్వతి. కోడలి పిల్ల మజాక. ఏమి ఏర్పాట్లు, ఏమి సందడి. అలాంటి పార్టీకి అటెండ్ అవుతామని, అంతమంది పెద్ద మనుషులతో మాట్లాడగలమని కల్లో కూడా అనుకోలేదు. కాసిన మంచినీళ్ళు ఇవ్వు. సరే. అబ్బాయే కళ్ళల్లో మెదులుతున్నాడు పార్వతి. అంతమంది మధ్యన టీవీగా, రాజసంగా, అచ్చం దొరబాబులా లేడు. అంత ఆనందంలోనూ అంత సందడిలోనూ వాడిలో ఎక్కడో ఏదో చిన్న కొరత కనిపించిందండి. కొరత? అవునండి, అబ్బాయి సంతోషంగా ఉన్నట్టు కనిపించాడు గాని సంతోషంగా లేడు. నీవన్నీ ఒట్టి అనుమానాలే పార్వతి. వాడి మంచి చెడ్డల గురించి కన్నతల్లిని నాకు తెలియవనుకున్నారా? వాడు మన మాట కోసం తనకిష్టం లేని పెళ్లి చేసుకున్నాడు. అన్నీ మన ఇష్ట ప్రకారమే జరగటానికి పరిస్థితులు మన చేతిలో లేవుగా పార్వతి. పరిస్థితులకు తగినట్టుగా సర్దుకుపోవటం వాడు పుట్టినప్పటి నుంచి అలవాటు చేశాం మనం. మధ్యతరగతి మనుషులం, వారసత్వపు ఆస్తులుగా అంతకు మించి మనం ఏమి ఇవ్వగలం? చిన్నప్పటి నుంచి కష్టాల మధ్య పెరిగినవాడు కాబట్టి వాడికి అంత మంచి జీవితాన్ని ఇచ్చాడు ఆ భగవంతుడు. ఇంత బాధలోనూ నాకొక్కటేనండి ఓదార్పు. రోజీ చాలా తెలివైన పిల్ల, చెలాకి పిల్ల. మదన్ ఎటువంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాడో తనకు తెలుసు కాబట్టి నెమ్మదిగా మదన్ని మామూలు మనిషిని చేస్తుందన్న నమ్మకం నాకుంది. ఆల్రెడీ అది మొదలైందేమో అని నాకు అనిపిస్తోంది. వాడు డల్గా ఉన్నాడని నువ్వు అంటున్నావు గాని తన ఫ్రెండ్స్కి, మిగతా గెస్ట్లకి మనల్ని పరిచయం చేస్తున్నప్పుడు చాలా హుషారుగా కనిపించాడు తెలుసా? ఏమో, వాడి గురించి ఎక్కువగా ఆలోచించి నేనే పొరపాటుగా ఊహించానో ఏమో. ఏదేమైనా నాకొకందుకు తృప్తిగా ఉంది. వాడు గాని, వాడి బిడ్డలు గాని మనం పడిన బాధలు పడరు. చీకు చింత లేని వాతావరణంలో పెరుగుతారు కాబట్టి మనం ఎలా ఉండాలని కలలు కన్నామో ఆ కలల్ని నిజం చేసి మన కళ్ళకి చూపిస్తారు. నిజంగా ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది పార్వతి. పార్టీ ఎలా జరిగింది మదన్? ఈ ప్రశ్న నువ్వు 100 సార్లు అడిగావు, నేను 100 సార్లు ఆన్సర్ ఇచ్చాను. నువ్వు చెప్పే ఆన్సర్ ఒక్కసారైనా కరెక్ట్గా వినిపిస్తుందేమోనని నా ఆశ. ఎందుకలా ఉన్నావు? ఏమైంది అసలు? పార్టీ వాతావరణం నాకు నచ్చలేదు. ఏ, ఎవరైనా బ్యాడ్గా కామెంట్ చేశారా? కామెంట్స్ వరకైతే పర్వాలేదు. నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, నా బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఈ టైప్ ఆరాలు తీయడం దేనికట? కొత్త పరిచయాలు, కొత్త వాతావరణం, అడిగితే తప్పేంటంట? నువ్వు పరిచయం చేసిన గ్రే కలర్ సూట్ అతను అన్న మాటలేమిటి? ఏమన్నాడు? ఓ అదా, రోజీని భారీగా పొందిన మీరు చాలా అదృష్టవంతులు అన్నాడు. అందులో తప్పే ఉంది? ఆ తర్వాత అన్న మాటేమిటి? నిజానికి అతను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నట్ట. అనుకున్నంత మాత్రాన పెళ్ళైపోతుందా? ఆ అవకాశం అందరికీ వస్తుందా? అయినా అలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకుంటే ఎలా? పార్టీ కల్చర్ అలవాట్లేక నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నీ పార్టీ కల్చర్, ఆ డర్టీ కల్చర్ నాకు అలవాటు కానక్కర్లేదు. నువ్వు దూరంగా ఉంటానన్నా ఉండనివ్వదిగా మా సొసైటీ. అలాంటి సొసైటీలో నేనెందుకుంటాను? ఓ కమాన్ మదన్,
ఇంకోసారి ఇలాంటి పార్టీలకు నన్ను పిలవద్దు, పిలిచినా నేను రాను. రావాలి. రోజీ, ఎస్, నేను నీ భార్యని కాదు మదన్, శత్రువుని. అనుక్షణం నా కారణంగా నువ్వు బాధపడ్డమే నా ధ్యేయం. నిన్ను పార్టీలకు పిలిచి అవమానించడమే నా కర్తవ్యం. ఎందుకంటే నేను నీ శత్రువుని కదా. అన్నట్టు నీకు సంగతి తెలుసా? నేను శాడిస్ట్ని. నిన్ను బాధ పెట్టాలన్నదే నా జీవిత లక్ష్యం. రోజీ ప్లీజ్. నేను పిచ్చిదాన్ని మదన్. భర్త అంటే భార్య మాట వింటాడని, భార్య ఇష్టాలను తెలుసుకుని నడుచుకుంటాడని నమ్మి నిన్ను అలాగే ఊహించుకున్నాను. ఎప్పుడు నేను ఊహలో తెలిపోవడం తప్ప ఒక్కనాడైనా నువ్వు రియలిస్టిక్ గా నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించావా? ఓకే, పార్టీ విషయంలో నీ మనసును ఏమైనా కష్టపెట్టుంటే. కష్టపెట్టి ఉంటే పార్టీ జరిగినంతసేపు నువ్వు చేసింది అదే. సారీ. దేనికి? జరిగిన దానికి. అయితే ఈ నెలలో చాలా సారీలు చెప్పాలన్నమాట. చాలా సారీలేమిటి? మరి రేపు రాత్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ పార్టీ ఇస్తారట. ఎల్లుండి నైట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు డిన్నర్ ఇస్తారట. ఇంకా దాదాపు 12 మంది వచ్చి అప్లికేషన్ మీద డేట్స్ చెప్పి వెళ్లారు. పార్టీకి వచ్చిన ప్రతిసారి నువ్వు ఫీల్ అవుతావు, ఫీల్ అయిన ప్రతిసారి సారీ చెప్తావు. మరి వాటన్నిటిని ఏం చేద్దాం? ఎగ్గొడదామా? ఎందుకు? నువ్వు రాకపోతే నేను వెళ్ళను. పార్టీ స్టైల్ కొంచెం మారితే బాగుంటుందేమో. మన కోసం ఇంకా గ్రాండ్ గా అరేంజ్ చేస్తారు తప్ప ఇప్పుడు అటెండ్ అయిన పార్టీ లెవెల్ కి ఏమాత్రం తగ్గదు. అయితే నువ్వు వెళ్ళు. ఎవరితో? పార్టీ అంటే పక్కన భర్త ఉండాలి కదా. అలా అని ఏం లేదే మదన్. వాళ్ళు పార్టీ ఇస్తున్నదే మన పెళ్ళైన సందర్భంగా. మనం కలిసి వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? చూడు మదన్, నా కోసం నీ మనసు చంపుకోవద్దు. నీ కోసం నా స్టైల్ని మానుకోను. ఒకరినొకరు ఇంకాస్త అర్థం చేసుకోవడానికి, బయట ప్రపంచానికి ఎక్స్పోజ్ కావడానికి పార్టీలనేవి మంచి ఒకేషన్స్. వాటిని మిస్ అవడం మంచిది కాదు. నెమ్మదిగా ఇలాంటి వాటికి అలవాటు పడ్డం మంచిది. లేదా పార్టీకి వెళ్ళొచ్చిన తర్వాత పోట్లాడడం అన్నా అలవాటు చేసుకోవాలి. చాయిస్ ఇస్ యువర్స్. హలో, హాయ్ మమతా, నువ్వా? ఎక్కడి నుంచే? అవునా, అక్కడికి ఎప్పుడు చేరావు? అక్కడ కోతులు బాగా ఎక్కువ. బాగానే సరిపోతావు, కోతుల్లో కోతులాగా. ఇంకేంటి విశేషాలు? ఏంటి? నా మొగుడా? నా మొగుడు గురించి నీకెందుకే? ఏంటి తెలుసుకునేది? అంత తెలుసుకోవాల్సిన అవసరమేం లేదు. కానీ నువ్వు ఎలాంటి క్వశ్చన్లు వేస్తావో నాకు తెలుసు. ఇంక నువ్వు నోరు మూసుకో. వేరే టాపిక్ ఏదైనా ఉంటే మాట్లాడు. ఓ అదా, అలాంటి విషయాలు అడుగు, బోల్డ్ అని చెప్తాను. మదన్ ఇప్పుడు టోటల్గా నా కంట్రోల్లో ఉంటున్నాడు. నా ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటున్నాడు. నాకు ఇష్టమైన డిష్ తను తింటున్నాడు. నా ఇష్టం వచ్చిన సినిమాలు చూస్తున్నాడు. తనకంటూ ఏమీ మిగల్లేదు. మనం చెప్పినట్టే వింటున్నాడు. జస్ట్ వారం రోజుల్లోనే ఇలా అయిపోయాడంటే అతను ఫుల్ ప్లెడ్జ్డ్ హెన్ పెక్డ్ హస్బెండ్ గా మారడానికి ఇంకెంతో టైం పట్టదు. వాట్ యు సే? నీకేంటే పనా పాట? తీరిగ్గా ఎంతసేపైనా మాట్లాడతావు. ఇవతల నాకు బోల్డ్ అంత పనుంది. ఊరి నుంచి ఎప్పుడొస్తున్నావు? ఐసీ, వచ్చాక ఒకసారి ఫోన్ చేయి. ఓకే, బాయ్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.